హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో రుచికరమైన మామిడి తురుము పచ్చడి చేద్దాము. దీనికి 2 మామిడికాయలు తీసుకొని నేను చక్కగా తురుము పెట్టుకున్నాను, చెక్కు తీసి. ఈ క్వాంటిటీ ఎలా చేస్తున్నానో చూడండి. ఈ గిన్నె తీసుకొని అందులో వేసి కొలత తీసుకుంటున్నాను. నాకు 3 గిన్నెల వరకు తురుము వచ్చింది, మామిడి తురుము. అందులో 1 కప్పు, అదే కప్పుతో కారం వేశాను, గుంటూరు కారము 1 స్పూను, పసుపు వేశాను. అందులో పావు వంతు, ఆ గిన్నెలో పావు వంతు ఉప్పు వేశాను. మెంతి పొడి, జీలకర్ర పొడి 1 స్పూన్ వేశానండి. ఇవి ఆల్రెడీ నేను పట్టించి పెట్టాను. పచ్చడి చేసాం కదా, ఇంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి అదే వేసేసాను. ఇప్పుడు ఒక బాణీ పెట్టుకొని అందులో చక్కగా ఆయిల్ ఎక్కువగా వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకొని వాటిని దోరగా వేయించుకోవాలి. తర్వాత అందులోనే ఎండుమిర్చి వేసుకొని తగినన్ని వెల్లుల్లిపాయలు పొట్టు తీసినవి వేసేసి, కావాలంటే కరివేపాకు, ఇంగు కూడా వేసేసుకొని చల్లారిన తర్వాత మాత్రమే ఈ మిశ్రమాన్ని మనము తురుము పచ్చడిలో వేయాలి. ఇది బాగా కలిపేసి